వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఫోన్ ట్యాపింగ్లు చేపిస్తుందా? లేకపోతే గనక సపరేట్ పెగాసెస్ ఏమన్నా వాళ్ళ దగ్గర ఉందా? ఈ వార్త చూస్తే అదే అనుమానం. బీద వెన్నుపోటు వెన్ను బోట్లకు సాక్ష్యం ఇదిగో అంటూ ఒక వార్త రాసుకొచ్చింది. ఇప్పుడు ఏదైతే ఒకప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే కావాలి, ఆ తర్వాతన వైసీపీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది బేదమస్తానరావుకి వైసీపీలో చేరాక, ఆయన ప్రభుత్వం మారాక మళ్ళీ తెలుగుదేశంలో చేరి తన రాజ్యసభకి రాజీనామా చేసి మళ్ళీ టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ బేదమస్తానరావు మొన్న ఏదైతే తమిళనాడు బోట్లని నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి మత్స్యకారులు ఏదైతే మన మోటార్ బోట్లని పట్టుకొచ్చి నిర్బంధిస్తే నాయకులతో మాట్లాడి డబ్బులు ఇచ్చో 10 లక్షల రూపాయలు కాపుకి ఆ బోట్లను విడిపించాడు అన్నటువంటిది మత్స్యకారులు చివరికి బేదమస్తానరావు వాళ్ళ బ్రదరు రవిచంద్ర వీళ్ళందరికీ దురాయి విధించడం, ₹1,00,000 పెనాల్టీలు విధించడం, ఇదంతా చూసాం. వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదన్న చాటింపులు చూసాం. అది బేదమస్తానరావే అన్నటువంటి విషయాన్ని చెప్పడం కోసం సాక్షి చేసిన ప్రయత్నం ఇది రేపు పొద్దున క్రిమినల్ కేసుగా వెళ్తుందా చూడాలి. ఎందుకంటే బేద వెన్నుబోట్లకు సాక్ష్యం ఇదిగో జువలదిన్న బోట్ల వివాదంలో టీడీపీ ఎంపీ బేదమస్తానరావు హస్తం తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోన్ కాల్ రికార్డు డేటా అంటూ ఒక స్టోరీ రాసుకొచ్చారు. ఈ ఫోన్ కాల్లో వీళ్ళు రాసుకొచ్చింది ఏంటంటే ఎంపీ బేదమస్తాన్ అనుచరుడు బోట్ల వ్యవహారంలో నిందితుడైన కొండూరు పొలిశెట్టి అనే పాతపాలెంకి చెందిన వ్యక్తి తమిళనాడు మత్స్యకారులు తీసుకెళ్లిన బోట్ల యజమాని అశోక్తో ఫోన్లో గత ఏడాది డిసెంబర్ 1 నుంచి ఏడాది మార్చి 16 వరకు దాదాపు 77 సార్లు మాట్లాడారు. ఇందులో ఒకసారి పొలిశెట్టి ఫోన్ చేస్తే మరోసారి అశోక్ చేశారు. ఇలా ఇద్దరు 3 నెలల పాటు మాట్లాడుకున్నారు. అదేవిధంగా బోట్ల మాయ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న అల్లూరు మండలం ఇసకపల్లిపాలెం గ్రామానికి తోటయ్య అనే వ్యక్తితో బేదమస్తాన్ అనుచరుడైన పొలిశెట్టి అదే డిసెంబర్ 1 నుంచి ఏడాది మార్చి 9 వరకు 19 సార్లు ఫోన్ చేసి సంప్రదింపులు జరిపినట్టు ఫోన్ కాల్ డేటాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఇసకపల్లిలోళ్ళే ఇప్పుడు జగన్ టూర్కి ఎవరన్నా వెళ్తే గనక ₹1,00,000 పెనాల్టీ అని వేసింది. ఇక తోటయ్య సైతం బోట్ల యజమాని అశోక్తో మాట్లాడారు. అది కూడా గత ఏడాది డిసెంబర్ 1 నుంచి మొదలైంది. దాదాపు 46 సార్లు వీళ్ళిద్దరు ఫోన్లో సంప్రదింపులు జరుపుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా తోటయ్య ఎంపీ బేదమస్తానరావుతోనూ ఫోన్లో మాట్లాడినట్టు బయటపడింది. గత ఏడాది అక్టోబర్ 30, నవంబర్ 8, డిసెంబర్ 31, ఏడాది జనవరి 10, ఫిబ్రవరి 28 తేదీలో ఎంపీకి ఫోన్ చేసి తోటయ్య అన్ని విషయాలు అప్డేట్ చేస్తూ వచ్చాడు. అంటే బేదమస్తానరావు నేరుగా మాట్లాడలేదు, వాళ్ళ అనుచరుడు వీళ్ళతో మాట్లాడాడు అన్నటువంటి విషయాన్ని వీళ్ళు కాల్ డేటా పెట్టారు. ఎందుకు ఈ కాల్ డేటా ఎవరిచ్చారు వీళ్ళకి? కాల్ డేటా ఎవరెవరితో మాట్లాడారనేది ఇవ్వాలంటే ఆ కన్సర్న్డ్ పర్సన్ ఫోనుకి సంబంధించినటువంటి ఆ గత 6 నెలల రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసినో లేదా గత ఏడాది రిపోర్ట్ ఇవ్వమనో సదరు కంపెనీకి అప్లై చేయాలి. అది వైసీపీ వాళ్ళు చేస్తూ వచ్చిందా లేదా మత్స్యకార సంఘాల వాళ్ళే అతని చేత పెట్టించి తీపిచ్చారా? లేదు అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి ఆ కాల్ డేటా సంపాదించారా? ఇప్పుడు ఆ రూట్లో కేసు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రభుత్వానికి ఇది ప్రతిష్టాత్మకమైంది. సొంత ఎంపీ, సొంత ఎమ్మెల్సీ పరువు పోగొట్టుకున్నటువంటి వేళ ఎక్కడికి వెళ్తుందో చూడాలి.